వాహనాలకు పొల్యూషన్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. 6 నెలలకు ఒకసారి అయినా వెహికల్స్ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. వాహనం నుంచి పొగ ఎక్కువగా వస్తే చెక్ చేయించుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 15 ఏళ్లు దాటినా వెహికల్స్ ను పొల్యూషన్ చెక్ చేసుకోవడం లేదంటున్నారు అధికారులు. 90% వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్లు లేవంటున్నారు ఆర్టీఏ అధికారులు. రాష్ట్రంలో 47.8 లక్షల వాహనాలు సరైన మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి. భారత్ను 2070 వరకు జీరో ఎమిషన్ గా మార్చాలని ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. అయితే నగరవాసులు మాత్రం వాహనాలకు పొల్యూషన్ చెక్ చేసుకోకుండా ఉపయోగిస్తున్నారని తెలిపారు అధికారులు. నివాస ప్రాంతాల్లో కూడా రాత్రిపూట కూడా ఈ మధ్యకాలంలో పొగలు, ఈ వాయు కాలుష్యం రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మనం చూస్తున్నాం. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ చేస్తూ 40 ప్లేసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ చేస్తోంది. దానికి తోడు ఒక 14 ప్లేసుల్లో కంటిన్యూస్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ చేస్తుంది. అంటే ఎప్పటికప్పుడు ఆ ప్రాంతంలో ఎయిర్ కాలుష్యం ఎలా ఉంది అని లెక్క కట్టి మనకి ఇస్తుంది. ట్యాక్సీ ప్లేట్లు అయితే మొత్తం చేసుకుంటారు డైలీ. అది వాళ్ళకు కంపెనీలో పోతారు కదా ఎల్లో కలర్ ప్లేట్లు, వాళ్ళు కంపల్సరీ అడుగుతున్నారు. ఇప్పుడు రోడ్ల మీద తిరిగే బండ్లు పొల్యూషన్ అడుగుతలేరు పోలీసులు. వాళ్ళ ఆర్టీఆర్సీలకు ఉన్నప్పుడే అవసరం ఉన్నప్పుడే తీసుకొని పోతున్నారు. నాన్ పొల్యూటెడ్ వెహికల్ అని చెప్తున్నారు. వాళ్ళు ఆర్టీఆర్సీ వచ్చినప్పుడు మాత్రం చేసుకుంటున్నారు. ఆర్టీఆర్సీలు చేసుకోమని. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండానే వాహనాలు ఉపయోగిస్తున్నారని తెలిపారు ఆర్టీఏ సిబ్బంది. చెక్ చేయించుకునే వాహనాల సంఖ్య తగ్గిందన్నారు. ఆర్టీఏ నిబంధనలు ఉన్నా అమలు కావట్లేదంటున్నారు. కాలుష్యం నియంత్రణ కాగితాలకే పరిమితమవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. చలికాలంలో ఏమవుతుందంటే గాలి స్తబ్దంగా ఉండడంతో గాలి వీచదు. కాబట్టి గాలిలో కలుషితాలు ఎక్కడ వదిలితే అక్కడే కేంద్రీకృతం అవుతాయి. కలుషితాలు వదలబడడం అనేది వాహనాల్లోంచి వస్తుంది. వాహనాలు ట్రాఫిక్ జామ్ అయిన చోటల్లో కూడా ఐడ్లింగ్ అంటారు. అంటే వాహనం ముందుకు వెళ్ళదు కానీ ఇంజిన్ ఆన్ అయి ఉంటుంది. అలాంటి సమయంలో టెయిల్ పైప్లోంచి, సైలెన్సర్లోంచి మనకి పొగ వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఆ వచ్చిన పొగ అక్కడి నుంచి గాలి వీచకపోవడంతో అక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎవరుంటే వాళ్ళందరికీ కూడా ఆ కలుషిత వాయు ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. సమీర్ యాప్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తయారు చేసిన యాప్ కాబట్టి దేశవ్యాప్తంగా ఉండే ప్రామాణికమైన మనకి సమాచారం దాంట్లో చేరుతుంది. నివాస ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఎవరికి వాళ్ళు వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి పర్సనల్ లెవెల్లో కూడా లేదా నివాస ప్రాంతం కమ్యూనిటీ లెవెల్లో కూడా ఎయిర్ క్వాలిటీని టెస్ట్ చేయడానికి వాళ్ళు సెన్సార్ బేస్డ్ ఎక్విప్మెంట్ వస్తుంది. ఆ సెన్సార్ బేస్డ్ ఎక్విప్మెంట్ని వాళ్ళు వాడుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఓన్లీ జనరేషనే కాకుండా ఇన్ఫర్మేషన్ని డెసిషన్ మేకింగ్కి ఇన్పుట్గా వాడాలి. మనం తీసుకునే నిర్ణయాలకి సమాచారం బేస్ అయి ఉండాలి. ఆ సమాచారం ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఎవరికి వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. థర్మామీటర్ హాస్పిటల్లో ఉంటుంది కానీ ఇళ్లలో కూడా థర్మామీటర్ పెట్టుకోవచ్చు. ఎవరు ఇంట్లో థర్మామీటర్ పెట్టుకోవద్దు అనరు. సో ఎయిర్ క్వాలిటీని ఎక్కడైతే శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి అనుకున్నారో వాళ్ళు ఇంట్లో కూడా ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ చేసుకోవచ్చు. మహానగరంలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతోంది. శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు, కంటి మంటలు పెరుగుతున్నాయని తెలిపారు డాక్టర్లు. ఆటోలు, లారీలు, పాత డీజిల్ వాహనాల నుంచి వచ్చే పొగ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు ప్రజలు. సిటీలో కనిపించిన ప్రాబ్లంల కంటే కనిపించని ప్రాబ్లం చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా పొల్యూషన్ ఒకటి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాలలో కూడా పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎన్ని చెట్లు నాటినా కూడా ఈ పొల్యూషన్ని తట్టుకొని అవి కూడా మనకు మంచి ఆక్సిజన్ ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే ఈరోజు పాత వాహనాలు ఏవైతున్నాయో ఆటోలు కానీ ఇంకా ఇతరస్తు వాహనాలు యూజ్ చేయడం వల్ల మనకు చాలా పొల్యూషన్ ఉన్నాయి. ఢిల్లీలో ఏ విధంగా అయితే కట్టడి చేసినారో ఆ విధంగా మన దగ్గర కూడా చేస్తే చాలా బాగుంటుంది. ప్రతి వాహనదారుడు తమ వెహికల్స్ కు పొల్యూషన్ చెక్ చేయించాలని సూచిస్తున్నారు ఆర్టీఏ అధికారులు.